క్లైమాక్స్ లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. నటుడిగా దర్శకుడిగా కంటే సామాజిక సేవలతో ప్రజల మనస్సులో చెరగని స్థానం సంపాదించిన రాఘవ లారెన్స్ మరోసారి తన ఔదార్యాన్ని చాటారు. పేదరికం అనారోగ్యంతో నడవలేని దివ్యాంగురాలు శ్వేతకు సొంతిల్లు కట్టించి ఇవ్వనున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఆమెకు గతంలో వీల్ చైర్, స్కూటీ, కృత్రిమ కాలు అందించిన ఆయన ఇప్పుడు సురక్షిత నివాసం కల్పించేందుకు ముందడుగు వేశారు. శ్వేతకు సొంతిల్లు నా తదుపరి లక్ష్యమని సోషల్ మీడియాలో పేర్కొన్న లారెన్స్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు, క్యాన్సర్ రోగులకు వైద్యం, రైతులకు ట్రాక్టర్లు అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సినిమా రంగంలోనూ లారెన్స్ బిజీగా ఉన్నారు. విజయవంతమైన కాంచనా సిరీస్ లో భాగంగా కాంచనా 4 త్వరలో రానుంది. అమరన్ సినిమా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 లో పురస్కారాల పంట పండించింది. కోలీవుడ్ ఉత్తమ చిత్రంగా నిలిచిన ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా శివకార్తికేయన్, ఉత్తమ నటిగా సాయి పల్లవి, ఉత్తమ దర్శకుడిగా రాజ్ కుమార్ పెరియసామి, ఉత్తమ సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ కుమార్ పురస్కారాలు దక్కించుకున్నారు. దుబాయ్ లో అట్టహాసంగా జరిగిన ఈ సైమా వేడుకలో తమిళ, మలయాళ సినిమాలకు అవార్డులు ప్రదానం చేశారు. తమిళ చిత్రాలకు సంబంధించిన క్రిటిక్స్ విభాగంలో సత్యం సుందరం సినిమాకి గాను కార్తీ ఉత్తమ నటుడిగా పురస్కారం గెలుచుకున్నారు. చిత్ర పరిశ్రమకు సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్నందుకు శివకుమార్ ను 25 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నందుకు త్రిషను ప్రత్యేక అవార్డులతో సత్కరించారు. యూట్యూబ్ కామెడీ కంటెంట్ తో యువతను ఆకట్టుకున్న మౌలి తనోజ్ లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టాడు. తొలి రోజు బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో మౌలి, శివాని నగరం కెమిస్ట్రీ అద్భుతంగా పనిచేసింది. ప్రేక్షకులు మౌలి నటన, కామెడీ సీక్వెన్స్లు, నాస్టాల్జిక్ ఎలిమెంట్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సమయంలో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పెట్టిన ఒక ట్వీట్ కొత్త వివాదానికి దారితీసింది. కొడితే నీలా కొట్టాలరా బాబు దెబ్బ, చంపేశావ్, ఇక దున్నై టాలీవుడ్ నీదే అని పోస్ట్ చేశారు. మౌలి ఈ సినిమా విజయాన్ని మెచ్చుకున్నట్టు కనిపించిన ఈ ట్వీట్ 2023లో మౌలి చేసిన రాజధాని జోక్ వివాదాన్ని గుర్తు చేసి మిశ్రమ స్పందనలో తెచ్చింది. రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. సుధాకర్ చెరుకుని నిర్మిస్తున్నారు. సంక్రాంతి లక్ష్యంగా చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా ఇటీవల జరిగిన కార్మికుల సమ్మె వల్ల వాయిదా పడనున్నట్లు ప్రచారం వినిపించింది. కానీ చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఇది ముగ్గుల పండుగ బరిలో నిలవటం పక్కా అని తెలిసింది. దీనికోసం వచ్చే ఏడాది జనవరి 13వ తేదీని లాక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ చివరి నాటికి పూర్తి కానుంది. త్వరలోనే టైటిల్ ప్రకటించి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.